సూపర్ జెట్టు నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నావు. నాకు ఇంటర్వ్యూలో నచ్చదు. గమ్మునుండు, నువ్వు ఇంటర్వ్యూ చేశాను కదా, నీ గొప్పతనం 10 మందికి తెలుస్తుందా? పబ్లిసిటీ కోరుకునే దానికి నేనేమైనా మనిషినా? చెప్తుంది ఒకరికి దానం చేసేది 100 మందికి చెప్పుకునేది. నేను 100 కాయలు ఇస్తున్నాడు, ఎవరికి చెప్పుకునేనా? సరే జెట్టు గారు, కొబ్బరికాయలు గొప్పని ఈడు, లేదు కూల్ డ్రింక్స్ గొప్పని ఈడు, ఒకే కొట్లాడుకొని చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎవరు గొప్ప? కొబ్బరికాయ గొప్ప. ఎందుకో? కూల్ డ్రింక్స్ తాగితే ఏమొస్తది? ఆనందం. మరి కొబ్బరి నీళ్ళు తాగితే ఏమొస్తది? ఆరోగ్యం. సూపర్ నాయనా నువ్వా. థాంక్స్ మా. మూసుకో. కూల్ డ్రింక్స్ తాగితే చల్లగా ఉంటది. అట్నే నెలల తరబడి తాగు, చల్లని సేవ పెట్టుకులో పెడతారు. మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా మేమే, మీకు ఆక్సిజన్ ఇవ్వాలన్నా మేమే. ఎగ్గు రేట్లకు అమ్మాలన్నా కూడా మీరే. మూసుకో. పనికి మళ్ళీ కూల్ డ్రింక్స్ మాత్రం ఎంత గిద్ద అంత గులుకునేది, పనికొచ్చే మమ్మల్ని మాత్రం 10 రూపాయలకి అడిగేది. కొబ్బరికాయ జిందాబాద్. నీకు నా ఆశీస్సులు నాయనా. థాంక్స్ మా. మరి నాకా? ఈ హీరోయిన్ కొబ్బరికాయ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్నే కొడతావా? కొబ్బరి నీళ్ళు తాగు, తగ్గిపోతుంది. మామా పెళ్లికి అందరూ వచ్చేలా. మా పెళ్లికి మాత్రం ఒక్కరే రండి, మేము మాత్రం అందరూ చేస్తాం. ఏమైంది మామా? వాడు చంగాయి కూర్చున్నా నువ్వు చేసుకుంటుండేదా? వాళ్ళు మా అపోజిషన్ పార్టీ, వాళ్ళు వస్తే నేను రాను. అల్లుడు నువ్వు ఎందుకు పోయిన వాళ్ళుడు? పెళ్లికి పిలిచేదానికి వచ్చిన ఆ పార్టీ వాడు మన పెళ్లికి వచ్చేదే. నువ్వు పిలిచినంత మాత్రం నీకు దేవుడు ఎగేసుకుంటాలేదులే. ఏమండి, ఇప్పుడు నీకు నచ్చిన పార్టీ విన్న ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒక పథకం కింద ఇంటింటికి డబ్బులు పంపిస్తుంది. అప్పుడు తీసుకుంటావు? తీసుకోవా? తీసుకుంటుండే. మా పార్టీ డబ్బులు ఎందుకు నువ్వు తీసుకునేదే? అప్పుడు మా పార్టీ ఉండేటప్పుడు నువ్వు తీసుకుని ఉండే. అంటే పథకాలు కావాలి, పార్టీ మాత్రం మీదే ఉండాలి. పార్టీ ఇచ్చే డబ్బులు నచ్చుతాయి, పార్టీ మనుషులు నచ్చరు. అక్కడ ఓడిపోయినలే ఒకరినొకరు గౌరవించుకుని ముందుకెళ్తున్నారు. మీకెందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. గెలిచిన వారిని అభినందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిద్దాం. రేయ్, హోంవర్క్ ఎత్తుకొని రండి. ఫస్ట్ ఊరిని ఎత్తుకొని రమ్మంటారు సార్? రోల్ నెంబర్ 1 ఎత్తుకొని రా. నేను రాయలేదు సార్. రాయలేదా? రే, ఈరోజు చాలా ఆనందంగా ఉండదా? ఒక్కొక్కరికి లేచి పాట పాడండి. సార్ ఎవరితో స్టార్ట్ చేయమంటారు సార్? రోల్ నెంబర్ 1 స్టార్ట్ చేయి. ఓకే ఓకే. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు సీర కట్టుకొని సిల్కు సీర కట్టుకొని ఓ రబ్బాయా, ఓ నాయనా. రే, ఈరోజు ఇంగ్లీష్ చెప్పుకుందాంరా. ఒకలేసి ఇంగ్లీష్ పడడం చదవండి. నన్ను చదవమంటారా సార్? మోసుకో. ఒక ఆర్డర్ ప్రకారం రావాలా. రోల్ నెంబర్ 1 లే చదువు. ఓడు చదువుతా అన్నాడు కదరా, ముందు ఏత పేరు పెట్టిన మా అమ్మ నన్ను చంపేయాలా. ఏమరా ఓడి ఏడుస్తా ఉంటాడా? ప్రతిరోజు వాడితోనే స్టార్ట్ చేస్తున్నారని ఏడుస్తున్నాడు సార్. అవునా? సరేలే, ఇప్పుడు గొంతెండిపోతే నీళ్ళు తెచ్చిండోడికి ఎవరిని పొమ్మంటారు సార్? రోల్ నెంబర్ 1 పెద్దాబో. దేవదాసు. అవును, మీతో పాటు ఒక్కొక్కరిని పెంచుకుంటుంటారు కదా, అదెక్కడా? ఒకప్పుడు ఉండేది, చచ్చిపోయింది. ఎందుకో? దానికి పెట్టేదానికి నా దగ్గర ఏముంది? ఈ మందు తప్ప. అందుకే ఈ మందే పోసిన లేవర్ ఫెయిల్యూర్ చచ్చిపోయింది. ఎక్కడున్నారా మీరు? అది నా భార్య. దాని పెళ్లి చూపులో చూసినప్పుడు 10 సార్లు వంతకెత్తినాడు కదరా. నా పారుని తగ్గు చేసి మాట్లాడద్దు. అసలు నువ్వెందుకు ఈ విధంగా అయిపోయినావో? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీలాంటి అందగత్తి కోసం తిరగని దేశం అంటూ లేదు. ఒక్క ఆఫ్రికాలో మాత్రమే నేను అంటూ ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర కూడా నీ దగ్గర వచ్చే పాచి పండ్ల వాసన రాలేదు. అందుకే తిరిగి వచ్చి ఈ విధంగా అయిపోయినా. దేవదా, పారు, దేవదా. ఏమనండి, అసలు మీరు విడిపోవడానికి గల కారణమేమే? ఒకరోజు అంగిటికి పోయి టమాటా ఎర్రగడ్డ తెమ్మనింది. టమాటాలు తెచ్చినాను కానీ ఎర్రగడ్డలు తేవడం మర్చిపోయినాను. అందుకే విడిపోయినా. దేవదా, పారు.